హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ శ్మశానాలలో క్షుద్ర పూజలు ఎవరి కోసం, ఎవరి అభ్యున్నతి కోసం, ఎవరిని తొక్కేసేందుకు ఆ పూజలు చేస్తున్నారు. ఆ శ్మశానాల్లో లేడీ అఘోరి తెలుసు కదా. లేడీ అఘోరి ఇప్పుడు బాగా ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్లో కూడా తన పాదం మోపి ఆమె బాగా ఫేమస్ అయింది. ఆమె అనాలో అతడనాలో తెలియదు, కానీ ఈ అఘోరాలు రాజకీయ క్షుద్ర పూజలకు వేదికగా మారాయట. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ అఘోరి కొంతమంది రాజకీయ నాయకులకు బాగా చేరువై వాళ్ళ రాజకీయ అభ్యున్నతి కోసం, ప్రత్యర్థులను అణగదొక్కడం కోసం శ్మశానాలలో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. వాతావరణం కూడా అలాగే ఉంది. అఘోరి దగ్గర కోట్లు డబ్బుందట. 10 కోట్లకు విలువ చేసే బంగ్లా ఉందట. అది కూడా సినీ నటుడు ప్రభాస్ ఇంటి పక్కనే ఉందట. ఈ విషయం ఇంకా క్లారిటీ లేదు, కానీ ఆమె దగ్గర బాగా డబ్బుందని ఆమె కిడ్నాప్ చేసిన వర్షిణి అనే అమ్మాయి తల్లిదండ్రులు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. వర్షిణి ఉదంతం తెలిసిందే కదా. వర్షిణి తాను కూడా అఘోరిగా మారతానంటూ ఆ లేడీ అఘోరిగా వెంట వెళ్ళడం, గుజరాత్ పోలీసులు ఆమెను అడ్డుకోవడం, మళ్ళీ తల్లిదండ్రులకు అప్పగించడం, ఆమె మళ్ళీ ఇప్పుడు మంగళగిరికి చేరుకుంది. అయితే వర్షిణి తల్లిదండ్రులు అఘోరికి సంబంధించిన అనేక భయంకర రహస్యాలు బయటపెడుతున్నారు. ఇవన్నీ అఘోరి తమకు చెప్పిందనే అంటున్నారు. అంటే అఘోరి నిజానికి అఘోరి కాదు, నాగసాధువు కాదు. అఘోరీలు నాగసాధువులు ఎలా ఉంటారో, వాళ్ళు జనజీవనానికి ఎంత దూరంగా ఉంటారో, సాధారణ ఈ విషయాలకు, ప్రాపంచిక విషయాలకు ఎంత దూరంగా ఉంటారో అందరికీ తెలుసు. కానీ ఈ అఘోరి ధర్మ సంస్థాపన కోసమే, ధర్మ పరిరక్షణ కోసమే అంటూ అత్యంత అసహ్యంగా, జుగుప్సాకరంగా వీధుల్లో తిరగడం మనమంతా చూసాం. అయితే అఘోరి వెనుక పెద్ద ఎత్తున రాజకీయ నేతలున్నారట. శ్మశానాల్లో అఘోరి పూజలు చేయడం వెనుక కూడా రాజకీయ నాయకుల సహకారం ఉందట. తమ రాజకీయ అభ్యున్నతి కోసం, తమ రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడం కోసం కొంతమంది రాజకీయ నేతలు అఘోరికి దాసోహమయ్యారట. ఆమె లేక అతడు ఆమె అడిగిందంతా ఇస్తున్నారట. కోట్లు ఆమెకు నిధులు సమకూరుస్తున్నారట. ఇప్పుడు ఆమె ఒక ఖరీదైన కారులో తిరుగుతోంది. చేతిలో విలువైన ఫోన్, అదే ఐఫోన్ ఆమె వాడుతుంది. ఇది కూడా ఎవరో గిఫ్ట్గా ఇచ్చారని ఆమె చెప్పుకుంటుంది. అంతవరకు ఓకే, కానీ ఇంత డబ్బు ఆమె దగ్గర ఎక్కడిది? విలాసవంతమైన బంగ్లా ఎలా కొనుక్కుంది? ఈ విషయంలో నిజం చెప్పాలంటే పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అనేక కంప్లైంట్లు వస్తున్నాయి. ఈ అఘోరి అశాంతిని రగులుస్తోంది. అక్కడ ఇక్కడ తిరుగుతూ, అర్ధనగ్నంగా తిరుగుతూ గతంలో చేసిన హల్చల్ అంతా తెలుసు. పోలీసులు పట్టుకెళ్లారు, వదిలేశారు. కానీ ఈ అఘోరి ఎవరో తెలుసు. అఘోరి వెనుక ఉన్న ఆస్తులు, అఘోరి కార్యక్రమాలు అన్నీ తెలుసు. అయినా పోలీసులు ఎందుకో చర్య తీసుకోవట్లేదు. దీంతో అఘోరికి ఇప్పుడు పట్టపగ్గా లేదు. ఆమె ఎక్కడికైనా తిరుగుతుంది, ఎవరైనా తిడుతుంది. నేను తలుచుకుంటే నా తాంత్రిక శక్తితో ఒక్క క్షణంలో ఎవరినైనా భస్మం చేయగలనట్టు యూట్యూబ్లో చాలా బహిరంగంగానే చెప్తోంది. సరే, ఆ భస్మం చేయడం, మంత్రాలు, తంత్రాలు అంతా బక్వాస్ అవి పక్కన పెడితే, ఇలా డైరెక్ట్గా చంపేస్తానని బెదిరిస్తున్న ఆమెపై ఎవరు చర్యలు తీసుకోరు. ఎందుకో భయపడుతున్నారు. నిజానికి అఘోరి ధర్మం కోసం ఏం పని చేయట్లేదు. ధర్మ పరిరక్షణ కోసం ఆమె చేసింది లేదు, పీకింది లేదు. కానీ ధర్మం పేరు చెబుతూ నానా హంగామా చేస్తోంది. కనీసం హిందూ మత పెద్దలైన ఈమె విషయంలో, ఈమె లేక అతడి విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఫలితంగా అఘోరి ఇప్పుడు స్వేచ్ఛా జీవిగా కోట్లు సంపాదిస్తూ, ఎవరెవరినో బెదిరిస్తూ, ఎవరెవరినో బ్లాక్మెయిల్ చేస్తూ కాలం గడిపేస్తుంది, అశాంతిని రగిలిస్తోంది. శ్మశానాల్లో ఉంటాను, శవాలను తింటాను అని చెప్పుకునే అఘోరికి అంత పెద్ద బంగ్లా ఎందుకు? ఆ కార్ ఎందుకు? ఐఫోన్ ఎందుకు?
నిజానికి నాగసాధువులు అఘోరాలు ఏవి వాడరు. వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. ఈమె లేక అతడు కారులో ఎంజాయ్ చేస్తూ తన కారు తానే డ్రైవ్ చేస్తూ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది. వర్షిని తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం ఆమెకు బాగా డ్రింక్ అలవాటట. రాత్రి అయితే బాటిళ్ళ కొద్దీ బీరు తాగేస్తుందట. ఇలాంటి అఘోరిని సమాజం ఎందుకు సహిస్తోంది, ఎందుకు భరిస్తుంది? ఇది నిజంగా ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న యుద్ధమా, లేక ధర్మాన్ని కళంకితం చేసే అసహ్యకరమైన జుగుప్సాకరమైన ఒక ప్రక్రియ? హైందవ ధర్మ పరిరక్షకులు దీని గురించి ఆలోచించాలి. ఈ అఘోరా చేసే అఘోరాలు హిందూ మతాన్ని మరింత అవహేళన చేసే దిశగా ఉన్నాయి. ఏ అఘోరి, ఏ నాగసాధువు, ఏ అఘోరా ఇలా చేయడు, కానీ ఈమె చేస్తోంది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన కంప్లైంట్ ఆమెపై ఉంది. ఆమె మగాడు, ఆడది కాదు అన్న కంప్లైంట్ ఉంది. అసలు సమాజంలో అశాంతికి కారణమైన ఈ అఘోరిపై పోలీసులు ఎందుకంత చిన్న చూపు? మీరు కూడా ఏమైనా తాంత్రిక శక్తులు పొందుతున్నారా? అలాంటివేవి ఉండవు. మంత్రాలు, తంత్రాలు, వాటితో మనుషుల్ని చంపడాలు, మనుషుల్ని ప్రభావితం చేయడాలంటూ ఉండవు. కానీ ఈ అఘోరి, సరే నమ్ముదాం, మంత్రాలు తంత్రాలు అన్నీ ఉంటాననుకుందాం. ఈమె చేస్తుందేంటి ఇంత అసహ్యకరంగా, ఇంత జుగుప్సాకరంగా? నోరు విప్పితే బూతులు మాట్లాడుతూ, వీలైనప్పుడల్లా మందు కొడుతూ, రకరకాలుగా ఆడ మగ తెలియదు, ఆడవాళ్ళని మోహిస్తుందో మగవాళ్ళను కాంక్షిస్తుందో అర్థం కాని అఘోరాలు ఇంకా ఎంతకాలం? పోలీసులు కానీ సమాజంలో పెద్దలు కానీ ఎందుకు పట్టించుకోరు? లోపల చాలామంది ములాఖతైనట్టున్నారు. అందుకే క్షుద్ర పూజలు. నిజమైన అఘోరం ఇంత దారుణమా?